నన్ను క్షమించంటున్నాను, ఓర్చుకోమంటున్నాడు. నేను ఓర్చుకోలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించంటున్నాను. ఆయన సిలువను సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:19 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిన మనకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. ఎవరెవరినైతే నేను రక్షణలోకి నడిపానో, ఎవరెవరి కొరకైతే నేను ఉపవాసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభులోకి నడిపానో, నా భార్య పరిచయం చేసిందో, వారే తిరిగి నా మీద కరపత్రాలు పంచి నన్ను దూషించి వెలివేశారు. ప్రభు అంటున్నాడు, వారిని క్షమించంటున్నాడు, దుష్టుని సహించాలంటాడు. అపొస్తలులు కాకే తాము అపొస్తలుమని చెప్పుకొని వారిని నువ్వు పరీక్షించి వారి నిమిత్తము భారం భరించి అలాయినట్లు ప్రార్థించమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2:2 నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలచమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేచును. గమనించారా? నన్ను వెలివేసిన నా సహోదరుని గురించి దేవుడు మాట్లాడటం లేదు, కానీ వెలివేయబడ్డ నేను నా సహోదరుడను ప్రేమించలేదని, దుష్టుని సహించలేదని నా మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులని కనుగొంటివనియు. నిజమే, అబద్ధాలు ఆడే ఉన్నారు. వారిని కనుగొంటే వారి కొరకు భారం భరించి అలిగినట్లు ప్రార్థించమంటున్నాడు దేవుడు. నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలతామని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నా భార్య కంటే ఆ సహోదరుడను నేను ఎక్కువగా ప్రేమించాను. అందుకే ప్రభు పరీక్ష పెట్టాడు, ఆయనతోనే వెలివేయింపజేశాడు, ఆయనతోనే దేవుడు కరపత్రాలు పంచిపెట్టించాడు. నా కోపం, ద్వేషం నాలోంచి పెరిగి మందిరం తెత్తు పెరిగిపోతుంది, కనబడితే కొరికేదనిపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? దుష్టుని సహించాలంటున్నాడు. నేను సహించలేకపోతున్నాను. సహించే మనసు నాకు ప్రభు అన్నాను. 6 నెలలు తిండి మానేసి 3 గంటల వరకు ఉపవాసం ఉండి 2 చేతులతో మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బాత్రూంలోకి వెళ్ళి, దూరంగా ఉండేది బాత్రూంలోకి వెళ్ళి 2 చేతులు ఎత్తి మొరపెట్టి ప్రార్థన చేశాను. భారం భరించి అలిగినంతగా ప్రార్థించమన్నాడు. తింటాం మానేసి చెమట్లు కక్కి ఎర్రచండలో నేల మీద సమస్యని పడిపోయేంత ప్రార్థనతో యోగ్యుడే నాతో చేయించాడు. భారం భరించి అలైనట్లు ప్రార్థించలేదని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమ వదిలితే, అవునండి, కలిసిమెలిసి ఉన్నప్పుడు, ఇతరుల స్నేహంతో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం. అదే తేడాలు వస్తే వాడు అంత దుర్మార్గుడు లేడంటాం. మొదట్లో నీకు మేలు చేసినప్పుడు, నిన్ను రక్షణలో నడిపినప్పుడు నువ్వెంత ప్రేమ కలిగి ఉన్నావో, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, నిన్ను వెలివేసినప్పుడు కూడా నీకు అటువంటి ప్రేమ కావాలి. విషచేతను కక్ష చేతను సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి నువ్వు సంతోషపడి అన్నాడు. నాకు మనసు ప్రభు అని చెప్పి దిద్దుకుని ప్రభు సందులో మొరపెట్టాను. ఆ మనసు రావడానికి నాకు 6 నెలల టైం పట్టిందండి. ఏ మనసు? వెలివేసిన వారిని క్షమించే మనసు, వారిని చూసి ప్రేమించే మనసు, ద్వేషించే మనసు కాదు. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండగా నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుండి నేను నిన్ను ఉమివేయను ఉద్దేశించున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరం వదిలిపెట్టేసి మళ్ళీ మైక్ టెంట్ కొనుక్కుని
గ్రామానికి తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు 40 గ్రామాల్లో రక్షణ పొందిన వారు ఉన్నారు. ప్రభువు నక్షత్రం హల్లెలూయా ఎంత విస్తరించిందో చూడండి. ఒక సామాన్యుడిని, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న వాడిని సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి రక్షణానుభూలకు నడుపుతుంటే కొన్ని వందల మంది రక్షణ పొందారు. వేలాది ప్రజలు స్వస్థత పొందారు. స్వస్థత పొందవద్దని నా ఉద్దేశం, కానీ స్వస్థత ప్రాముఖ్యత కాదండి, ఆత్మరక్షణ అవసరం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయంలో పరలోకంలో ఎంతో సంతోషమని దేవుడు మాట్లాడుతున్నాడు. పశ్చాత్తపడి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. మా ఉద్దేశం ఏంటో తెలుసా? పాపి పశ్చాత్తపడి మారు మనసు పొందాలి. ఎంతమంది చేరారని కాదు, ఎంతమంది మారారు. మార్పు పొందడం ప్రాముఖ్యత. నువ్వు ఏ స్థితిలో పడిదివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమని ప్రభు నాతో మాట్లాడారు. నేను దిద్దుకున్నాను. అందరితో సమాధానం పడ్డాను. 6 సార్లు సమాధానం పడ్డారండి. చదవంటున్నారు, వాక్యంతో మాట్లాడుతున్నారు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవమన్నారు. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయగా దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి త్వరకి మేలు చేయవలెను. సమాధానమును వెనక్కి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిను మీరు ధన్యులే. మీరు వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిదని ప్రభుత్వం మాట్లాడారు. సమాధానం వెదకి దాన్ని వెంటాడండి. ఇది చాలా ప్రాముఖ్యమే. ఎన్నో సంఘాల్లో చూస్తారు, ఒకసారి విడిపోతే మళ్ళీ కలుసుకున్నట్టు చరిత్ర చెప్పట్లే. పెద్ద గొప్ప పేరు పొందినటువంటి దైవజనులు ఉన్నారు, ఎంతో గొప్ప సేవ చేశారు. మళ్ళీ తిరిగి వారికి భేదాలు వచ్చినప్పుడు ఇంకెక్కడ కనపడ్డట్టు చరిత్ర లేదు. ఎవడకాళ్ళు విడిపోయి ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎదుగుతున్నావా? నువ్వు విడిపోయావు సహోదరుడా? మాటలు లేవు. సమాధానంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉంటే దానిలో ఒకటి పోగొట్టుకుంటే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి దొరికే వరకు వెతకదా అని యేసుప్రభు వారు ప్రశ్నించడం లేదా? నువ్వు వెతుకుతున్నావా? భేదాలు వచ్చినాయి. నాతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ తోటి సహోదరుడు ఏదో తెలుసో తెలియకో కరపత్రాలు పంచాడు, విడిపోయాడు, నువ్వు వెతకాలా వద్దా? ప్రభు అన్నారు, ఒకరినొకరు సమాధాన పడి ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని ప్రభుత్వంలో పాలు పంపులు పొంది సమాధానంగా విడిపోయి ఎవరి సేవ వాళ్ళు చేసుకోండి. ఇది పద్ధతి కాదని ప్రభు నాతో మాట్లాడారు. ఒక దైవజనుని ఇంటికి వెళ్ళి ఈ సంగతి ఆయనకి చెప్పి నా మీద ఎవరైతే కరపత్రాలు పంచారో ఆ సహోదరుని ఇంటికి వెళ్ళి దేవుడు నాతో చెప్పిన మాట అతనితో చెప్పినప్పుడు మేము కూడా ప్రార్థన చేయరు కదండి అన్నాడు. మంచిది, 4 రోజులు టైం ఇస్తున్నాను అన్నాను. ఆ 4 రోజుల తర్వాత ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నేను విమర్శించాలని కాదు, కానీ వాస్తవాన్ని మేము ముందుంచుతున్నాను. నిన్ను దేవుడు మందిరానికి రానివ్వద్దని మాతో చెప్పాడు, నీతో సమాధానంగా ఉండొద్దని దేవుడు మాతో చెప్పాడు. ఏం చేయాలండి? దేవుడు అన్నాడు హెబ్రీ పత్రికలో, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి. ఆడదేవుడు వేరు, కొత్త దేవుడు అయ్యా అని చెప్పి వెనక ఒక పాట అన్నాం. కొత్త దేవుడు ఏ దేవుడు అండి? దెయ్యం. మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మత్తయి సువార్త 5:44 వచ్చినాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు
పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరా. పోగొట్టుకున్న సమాధానం కొరకు వెండిని బంగారాన్ని వెతుకుతున్నట్టు సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడుతున్నావా? అడుగుడి వేయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడని వాగ్దానం ఇచ్చిన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు కాదా? దొరికే వరకు ఎదుగుతావా? ఏదో కాసేపు ఎదిగా వదిలిపోతావా? విలువైన వస్తువు పోతే ఏమండి? వెండి బంగారాల కన్నా నిమ్మిన మన యేసు ప్రేమ. సమాధానంగా ఉంటేనే పరలోకం అండి. పరిశుద్ధి కలిగి ఉంటేనే పరలోకం. ప్రేమ కలిగి ఉంటేనే పరలోకం. నీకు అర్థం కావటం లేదా? ప్రభు నాతో చెప్పింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, సమాధానము వెదకిదానని వెంటాడు, దొరికే వరకు వెంటాడు. నిజమే, నేను చిన్న పుస్తకం రాశాను, సమాధానం వెదకదాన్ని వెంటాడని. అది ప్రింట్ అవడానికి 3 సంవత్సరాలు టైం పట్టిందండి. ఎవరిని దృష్టిలో పెట్టుకుని నేను ఆ పుస్తకం రాశాను, ప్రభు ఏర్పాటు ఏంటో తెలుసా? ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశాను, ఎవరైతే నా మీద కరపత్రాలు పంచానో ఆ సహోదరునితోనే ఆ పుస్తకం రిలీజ్ చేయించాను. ప్రభు నక్షత్ర హల్లెలూయా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన యేసు కృప పరిశుద్ధులకు కలుగురుగా కార్యం ప్రకటన గ్రంథం ఆఖరి వచనం అంటున్నాడు. కాబట్టి సమాధానంగా ఉండటానికి ప్రయత్నించు. శక్యమైతే మీ చేతలైనంత మట్టుకు సమస్త ప్రజలతో నువ్వు సమాధానంగా ఉండు. పౌలు గారు చేసిన బోధ ఏంటి? 2 తిమోతి 4:16 నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలువలేదో అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేనే. ప్రభుత్వ హల్లెలూయా. అయోగ్యుడనైనా నా పట్ల ప్రభు ఉండి నేను 5 సార్లు సమాధాన పడ్డాను. ఆయన ఒక్కడు కూడా నా పక్షమున లేడు. ప్రభు నా పక్షమున ఉండి నన్ను బలపరచి అన్యజనుల మధ్య సువార్త ప్రకటింపజేసి వారిని రక్షణకు నడిపి వారి ద్వారా సంఘాలు కట్టే ధన్యత పనికిరాని నాకు దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా సమాధానంగా ఉండు, పరిశుద్ధి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ప్రయాసపడు, సమాధానంగా ఉండడానికి ప్రయాసపడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోరమో. ఐక్యత